పిలవబడిన తర్వాత అనగా ఏ ఇంటి నుంచి ఏ స్థలం నుంచి ఏ పరిస్థితి మనం వచ్చామో మళ్ళీ ఆ పరిస్థితిలో మనం దేవుని కోసం ఏం చేయాలంటే మొదట ఆయన రాజ్యాన్ని మనము కలిగి ఉండాలి. సహోదరులను గమనించండి, ఆయన మన కోసం అన్నీ చేశాడు. చివరిగా తన ప్రాణాన్ని కూడా మన కోసము అనుగ్రహింపజేసినటువంటి దేవుడు అయినాడు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సర్వము కోల్పోయినటువంటి దేవుడై ఉన్నాడు కనుక మనము మొదటిగా ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞానుసారముగా ఆయన తెలియపరిచినటువంటి దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఏం కలిగి ఉండాలంటే ఆయన రాజ్యానికి ఆయన రాజ్యంలో మనము మరి నివసింపజేయ వారిగా ఉండాలి. ఆయన రాజ్యంలో మనము కలిగి ఉండే వారిగా ఉండాలి. ఆయన రాజ్యంలో మనం కూర్చునే వారిగా ఉండాలి. ఆయన రాజ్యంలో మనము ఆయన కుమారుల్లో మనము కొనసాగించబడుతూ ఉండాలని ఈ దినమందు మీకు తెలియజేస్తున్నాను. తదుపరి నీతిని మొదట వెతకాలి. ఏంటి నీతి? చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 5వ వాక్యంలో మరి 20వ వాక్యంలో ఏమంటున్నాడంటే శాస్త్ర నీతి కంటేను పరలోక నీతి కంటేను పరిసయ నీతుల కంటేను మీ నీతి అతిక్రమ కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్తున్నాను. గమనించండి సహోదరులారా, నీతి ఏంటంటే దేవుడే ఉన్నాడు. నీతి ఏంటంటే దేవుడే నీతి. ఆ నీతిని మనం కలిగి ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనము మొదటిగా కలిగి ఉంటామని దేవుని వాక్యం ద్వారా మనం మీకు తెలియజేస్తున్నాం. మనమందరము దేవుడు ఏ రీతి కొనసాగించగలిగి ఉన్నాడో, దేవుడు ఏ రీతి తన యొక్క వాక్యము మనకు తెలియజేస్తున్నాడు, ఎలా మన పక్షాన తన యొక్క కార్యాలు జరిగించి ఉన్నాడో ఆ రీతిలో మనం కూడా తన యొక్క నీతిని మనం కలిగి ఉంటున్నాము. ఆ నీతిని బట్టి మనము పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవసరమైనదని మీకు దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనము దేవుని యొక్క పొందుకొని వాటి నిమిత్తమే మనం సనుగుతుంటున్నాం, గునుకుంటున్నాం. ఇంకా వాటి నిమిత్తమే కృతజ్ఞత లేని వారిగా కలిగి ఉన్నామని కూడా మీకు దేవుని వాక్యం తెలియజేస్తున్నాను. దేవుడు అన్ని సమస్తాన్ని నీకు ఇచ్చినప్పటికీ కూడా ఇంత నీలో ఆ సనుడు గుణుడు ఆ యొక్క దేవుడికి ఆయాసకరమైనటువంటి విషయాలు మార్గమే కానీ దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి, దేవుడు తన యొక్క చిత్తం ద్వారా తెలియజేయబడినటువంటి దేవుడు ఏ రీతిగా ఇదిటో నా రాజ్యాన్ని నీటు, నా నీతినే నీటు అనుగ్రహింపజేస్తున్నాను. వాటిలో మీరు కనుక కొనసాగింపజేస్తున్నారు ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశము అని దేవుని వాక్యం ద్వారా దినమందు మీకు తెలియపరుస్తున్నారు. సహోదరులారు గమనించండి, ఇక్కడ కనుక చూసినట్లయితే భూమి మీద మనము ధనం చూసుకోకూడదు. పరలోక రాజ్యంలో దేవుని యొక్క ధనము ఉన్నది. ఆయన యొక్క ఆత్మ ధనము, దేవుని యొక్క మరి సహోదరుల యొక్క ఆత్మ ధనాన్ని మనము సమకూర్చుకోగలగాలి. అక్కడ మాత్రమే దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షమై కనపడుతుంది. ఆ యొక్క వెలుగులో మాత్రమే నీవు దేవుని యొక్క రాజ్యానికి మరి ప్రవేశానికి మాత్రమే నువ్వు కొనసాగించబడతావని, అక్కడ వెలుగు మాత్రమే ఉంటుంది. పరలోక రాజ్యంలో ఆ యొక్క వెలుగులో నీవు మాత్రమే కొనసాగించబడతావని దేవుడి చిత్తము, ఆ రీతిలో నీవు కొనసాగించబడతావని కూడా మీకు దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు. ఇదిలో నీ కన్ను చెడ్డదైతే ఆ చెడ్డ కన్ను ద్వారా నీకు ఏం ప్రయోజనము? సహోదరులను గమనించండి, నీ కన్ను మంచిదైతే అది నీకు చూపునిస్తుంది. ఆ యొక్క చూపు ద్వారా నీవు గొప్ప మార్గాన్ని కనుగొనడానికి కూడా సాధ్యంగా నీవు కొనసాగించబడతావు. నీ కన్ను చెడదైతే దాన్ని తీసిపారే. దేవుంటది
ఆయాసకరమైన మార్గము, దేవుంటది నిష్ప్రయోజకరము. వాటి నిమిత్తము నీవు ఇంట్లో చింతిస్తున్న వారిగా ఉంటున్నావా? వాటిలో నీవు కొనసాగించబడుతున్నావా? సహోదరులను గమనించండి. మంచి ఫలాలను నీవు కలిగి ఉండటానికి దినమందు దేవుడు వాక్యం ద్వారా మీకు తెలియజేస్తుంది. ఆ రాజ్యం ఏమైందండి సహోదరులారా? పరలోక రాజ్యం అందున్న మా తండ్రి అన్నది దేవుడు నివసించినటువంటి, దేవుని ఉన్నటువంటి స్థలం అది. దేవుడు నేర్పి ఉన్నటువంటి ప్రార్థన స్థలం అది. దేవుని కోసము తన యొక్క దేవదూతలు సహితము దేవుని కొనియాడబడుతున్నటువంటి స్థలం అది. ఆ యొక్క రాజ్యం అది. ఆ యొక్క రాజ్యంలో నీవు నేను ఎలాగ ఉండాలంటే చింతించే వారు రాదు కానీ దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి, దేవుని యొక్క చిత్తమైనటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మనము మొదటిగా వెతికినట్లయితే మనకు కావాల్సిందేదో ఈనాటికి ఈ పూటకి దేవుడు మనకి సాధ్యం చేస్తారని నిశ్చయంగా విశ్వాస సహితంగా మీరు తెలియజేస్తున్నాను. ఇంట్లో నీవు రేపటి గురించి చింతిస్తున్నావా? ఆనాటి తీడి ఆనాటిది, ఈనాటి తీడి ఈనాటి. నీవు కనుక ఇంకా నువ్వు సతమతమవుతూ దేవుని యొక్క ఆ యొక్క మార్గాలు నీవు కొనసాగించబడలేకపోతున్నావా? సహోదరులను గమనించండి. సమయం లేదు. రేపటి గురించి నీవు చింతించే అవసరం లేదు. రేపటిది నీది కాదు. ఈనాటి ఈ క్షణమందే సహోదరులారా దేవుని యొక్క వాక్యం తెలియజేసినట్లుగా ఈనాటికి నీకు చాలును. ఏ నాటికి ఆనాటికి నీకు చాలు, అంతేగాని అన్నీ నీకు అవసరం లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇతను నీవు కనుక పశ్చాత్తాప కలిగి ఉన్న వారిగా ఉంటున్నావా? ఆయన్ని ఆత్మతో సత్యంతో నీవు ఆరాధిస్తుంటున్నావా? పశ్చాత్తాపం కలిగి ఇదిగో దేవుని యొక్క ఆరాధనలు నీవు ఫలింపు పొందుకుంటున్నావా అనేది దినమందు దేవుని వాక్యానుసారం తెలియజేస్తుంటున్నాను. మరొకటి ఆయన్ని ఏ రీతిలో మనం ఆరాధించే అవసరం ఉన్నదని మీకు దేవుని యొక్క వాక్యానుసారం తెలియజేస్తున్నాను. సహోదరులను గమనించండి. యోహాను ద్వారా రాసినటువంటి సువార్త, యోహాను సువార్తలో ఉన్నటువంటి యోహాను ద్వారా పలికినటువంటి దేవుని యొక్క వాక్యము ద్వారా యోహాను సువార్తలో మరి మనం చూసినట్లయితే మనం పవిత్రంగా ఉంటానని, మనం పవిత్రంగా జీవిస్తానని, పవిత్రమైనదిగా ఆయన కొరకు సిద్ధపడేదిగా ఆయన కొరకు 4వ అధ్యాయము 24వ వాక్యం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవలెను. సహోదరులను గమనించండి. ఇంట్లో నీవు ఏ రీతిలో నీ యొక్క ఆరాధన కొనసాగింపజేయగలరు? ఆయన ఆత్మ అండి. నా దేవుడు ఆత్మ. ఆయన ఆరాధించడానికి నేను ఆత్మ పూర్ణై ఉన్నాను. ఆ యొక్క ఆత్మలోనేమో దేవుని ఆహ్వానం చేస్తుంటున్నాం. దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. దేవుని సత్య సంబంధంలో మనం ముందుకు కొనసాగించబడుతున్నామని సహోదరులు మీరు తెలియజేస్తున్నాను. మనము ఈ లోక సంబంధంతో మనం ఆరాధించే అవసరం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మనం ఆరాధించే అవసరం లేదు. ఈ లోకానుసారంగా ఏర్పాటు చేయబడిన వాటిని మనం ఆరాధించే అవసరం లేదు. సహోదరుల కేవలము దేవుని ఆత్మ సంబంధించినటువంటి ఆరాధన మాత్రమే మనము కొనసాగించబడాలని, ఆ యొక్క వాక్యానుసారమైనటువంటి ఆరాధనే మనకి ఆత్మ యందు సత్యమందును ఆరాధనలో మనం ముందుకు కొనసాగించబడాలని దినమందు మీకు తెలియజేస్తుంది. ఒక స్త్రీ అంటుంది, అయ్యా నేను ఇదిగో ఈ పర్వతం మందు ఆరాధిస్తుంటున్నాం, ఈ యొక్క స్థలం మందు ఆరాధిస్తుంటున్నాం. నా దేవుడు అంటున్నాడు, మా
ఒక దినం వచ్చినది వచ్చి ఉన్నది. ఆ దినమందు నీవంటున్నటువంటి ఆరాధన కాదు, ఈ స్థలమందే కాదు, ఇదిగో ఇక్కడ మాత్రమే కాదు, నా దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు. ఆయన ఆత్మనుట ఆయన ఆరాధించే మనము ఆత్మతో సత్యముతో ఆయన మనం ఆరాధించాలి. సత్యం అంటే దేవుడై మనం ఆయనతో సమానముగా ఆరాధించాలని అవసరమైనదని దేవుని వాక్యం ఒక కట్టడ ఇచ్చినప్పుడు సహోదరుల యొక్క నియమాన్ని ఆజ్ఞని కొనసాగింపు చేయాలి. సంఘంలో నీవు ఇదిగో దేవునికి సంఘానికి నీవు సాక్షులుగా కొనసాగింపజేసిన వారిగా ఉండాలని దినమందు మీకు తెలియజేస్తున్నాను. వాక్యం ఇదిగో సహోదరులారా నీకు తెలియపరిచే బయలుపరిచే నిజము. ఆయన ఆత్మస్వరూపుడు, ఆయన సత్య సంపూర్ణుడు, ఆయన ఆరాధనీయుడు కనుక ఇటువంటి వాక్యాంశమైనటువంటి అనుభవంలో మనము కలిగి ఉండాలని ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో మనము కూడా అలిపింపులు పొందుకోవాల్సిన విషయమని ఆరాధన కార్యక్రమంలో మనము ఆయన్ని ఆత్మయందు ఆరాధన మనం కలిగి ఉండాలి. అలాగే సత్యమందు ఆయనతో మనం సంచరించబడే వారిగా ఉండాలి. మనము వ్యర్థంగా ఆయన ఆరాధించే వారము కాదు. ఆ రీతిలో ఉండకూడదని కూడా సహోదరులకు మీరు తెలియజేస్తున్నారు. క్రీస్తు సంఘానికి నీవు ఆత్మయందును సత్యమందును ఆయన ఆరాధనలో నీవు కొనసాగించబడాలి. ఇంట్లో ఇదిగో మాకేమి తెలుసులే, మాకన్నీ తెలుసులే అని నీవు గర్వముతో నీ యొక్క భ్రమకరమైనటువంటి ఆలోచన నీవు కొనసాగించగలుగుతున్నావా? నా దేవుడు అంటున్నాడు, నీకు తెలియాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే. మొదట నా యొక్క రాజ్యంలో నా యొక్క నీతిని నీవు కొనసాగించబడుతుంది, అన్నీ నీకు అనుగ్రహింపజేస్తున్నానని దేవుని వాక్యంలో సహోదరులను గమనించండి. మనం ఈ దినమందు ఆత్మయందు సత్యమందు ఆయన ఆరాధించవలసినటువంటి వాక్యమైనదని మనం దేవుని వాక్యానుసారం తెలుసుకుంటున్నాం. ఆ రీతిలోనే మనం ఆరాధించబడినట్లయితే ఆయన రాజ్యంలో మన ప్రవేశాన్ని మనం కలిగి ఉంటున్నామని కూడా దేవుని వాక్యం తెలియజేస్తున్నదనమాట. దేవుడు ఇటువంటి వాక్యంలో మనం ముందుకు కొనసాగించబడుతూ అనేకమైనటువంటి తన యొక్క క్రీస్తు సంఘ బిడ్డలని మనం ఏం కలిగి ఉండాలంటే ఆయన రాజ్యంలో మనం ముందుకు కొనసాగించబడాలని దేవునికి వాక్యానుసారం తెలియజేస్తారు. దేవుడు ఈ యొక్క మాటలు మీకు హృదయంలో స్థిరపరిచి ఆయన యొక్క రాజ్యంలో ఆయన నీతిని మనం కలిగి ఉంటే కనుక ఆయన ఆత్మ ద్వారా సత్యం ద్వారా మనం ఆరాధించే వారంగా ఉంటున్నాం. అందుని బట్టి మీకు తెలియజేస్తున్నాను సహోదరులారా. దేవుడు యొక్క వాక్యాంశాలైనటువంటి సత్య మాటలను మీ యొక్క హృదయంలో స్థిరపరిచి బదిలిపరిచి క్రీస్తు సంఘాన్ని మీరు జ్ఞాపకంగా ఆయన మాటల పర్యంత వరకు మీరు ఆయనతో కలిసి ఉండి గొప్ప చూపించినగా దేవుడు గొప్ప కలిగి దేవుడు మీ యొక్క గొప్ప కలిగి ఉంది. తండ్రి అయిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ దినమందు ఆయన మీకు పరాత్వం ఇచ్చినటువంటి మీ యొక్క సంఘం ద్వారా మాకు సత్యవార్తని తెలియజేస్తున్నారు. ఇదో ప్రభా నీ యొక్క ప్రియమైన బిడ్డలు, ఇదో ప్రభా మా యొక్క సహోదరులు ఇంకా అనేకమైనటువంటి ఈ యొక్క క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ప్రభా ఈ యొక్క బిడ్డల పక్షాన్ని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు ఆయన ఏదైతే మీరు మా అనుగ్రహింపజేసి ఉన్నారు, ఆత్మతంలో సత్యంతో మిమ్మల్ని ఆరాధించవలసి ఉన్నదని అయా. తదుపరి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మేము కలిగి ఉంటే మీరు మాకు అనుగ్రహింపజేసినటువంటి
మేలు ఎంతో గొప్పదని మేము భావిస్తుంటున్నాం. అందుని బట్టి మేము ఆయన మీ యొక్క ఆరాధనలో ఇటువంటి కార్యక్రమంలో మరొకసారి మేము పాల్గొంటూ పొందుకొని మీ యొక్క దీవెని ఆశ్రమం మేము ప్రజలను చూపించుకొని ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి ప్రభురాత్రి భోజనం మనం కూడా పాల్గొంటూ పొందుకొని చివరిగా దేవునికి మన యొక్క కృతజ్ఞత పంతులు ఆయన సన్నిధిలో సమర్పించవలసింది తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు.